అనగనగా ఒక గ్రామంలో ఒక కుక్క ఉండేది. ఆ కుక్క ఎప్పుడూ ఆకలితో ఉండేది. ఆ కుక్క చాలా అత్యాశ గలది కూడా. ఎప్పుడూ తినడానికి ఏదైనా వెతుకుతూ తిరుగుతూ ఉండేది. ఒకరోజు ఆ కుక్క ఒక పెద్ద రుచికరమైన ఎముకను చూసింది. ఆ ఎముకను తన నోటితో పట్టుకొని చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక నది మీద ఉన్న వంతెన దాటుతుండగా ఆ కుక్క నీటిలో తన ప్రతిబింబాన్ని చూసింది. ఆ ప్రతిబింబంలో మరో కుక్క తన నోటితో ఎముకను పట్టుకొని ఉంది. కుక్క ఆ ప్రతిబింబాన్ని నిజమైన కుక్క అనుకొని అది నా ఎముక కంటే పెద్దది అని అనుకుంది. అది ఆ కుక్క ఎముకను కూడా పొందాలని చాలా కోరిక పడింది. కుక్క ప్రతిబింబాన్ని భయపెడుతూ భుజాలెత్తి గర్జించింది. కానీ ఆ సమయంలో తన నోటితో ఉన్న ఎముక నీటిలో పడిపోయింది. ఎముక ప్రవాహంతో పోయింది. కుక్క తన తప్పును గ్రహించి చాలా బాధపడింది. అత్యాశ గలవాడు చివరికి ఏమీ పొందడు అని అనుకుంది. ఆ రోజు నుండి ఆ కుక్క అత్యాశ తగ్గించి తనకు ఉన్నదానితో సంతృప్తిగా ఉండటాన్ని నేర్చుకుంది.